భయం ఒక అంటువ్యాధి లాంటిది. ఫియర్ ఈజ్ కంటేజియస్. భయం ఒక అంటువ్యాధి, పిరికితనము ఒక అంటువ్యాధి, విశ్వాసము అనేది కూడా ఒక అంటువ్యాధే, ధైర్యము అనేది కూడా ఒక అంటువ్యాధే. ఒక రోజున ఇశ్రాయేలు సైన్యము ఒక బలాఢ్యుడైన గొల్యాతుని ఎదుర్కోవాల్సి వచ్చింది. బలాఢ్యుడైన గొల్యాతుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఇదిగో ముందు వరుసలో నిలబడి యుద్ధము చేయవలసిన సౌలు ఏం చేస్తున్నాడంటే భయపడ్డాడు. ఎప్పుడైతే ఆ యొక్క నాయకుడు భయపడ్డాడో అతని యొక్క భయము అతని యొక్క సైన్యం మీదకు వచ్చింది. తను భయపడ్డాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా భయానికి గురైంది, భీతి చెందింది. తనలో ఉన్న భయము, తనలో ఉన్న పిరికితనము ఇశ్రాయేలీలకు, తన యొక్క సైన్యానికి అంటుకుంది. అదే సమయంలో ఒక ధైర్యవంతుడు, దేవునందు విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి ఆ యొక్క యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టాడు. అతని పేరే దావీదు. దావీదు చేసిన పని ఏంటనంటే ఆ బలాఢ్యుడైన ప్రగడ్భాలు పలుకుతున్న యెహోవా దేవునిని ఎదుగో దూషిస్తున్న ఆ యొక్క బలాఢ్యుడైన ఆ గొల్యాతుని వడిసెలతో కొట్టి, ఒక్క రాయితో కొట్టి చంపాడు. ఆ సమయమందు తను వెళ్ళి గొల్యాతు కత్తి తీసుకుని గొల్యాతు యొక్క తలను తెగ నరికాడు. ఎప్పుడైతే గొల్యాతు యొక్క తల తెగ నరికాడో గొల్యాతు చచ్చుడు చూచి ఫిలిస్తీయులు భయపడ్డారు. అంతకుముందు గొల్యాతును బట్టి ఫిలిస్తీయులు ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడైతే వారి నాయకుడైన ఆ గొల్యాతు చనిపోయాడో వారందరూ భయానికి గురయ్యారు. ఇంతకు ముందు భయానికి గురైన ఇశ్రాయేలీలు ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నారో తెలుసా? అక్కడ ఇదిగో ఒక ధైర్యవంతుడు, ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి దావీదు వచ్చి ఆ యొక్క బలాఢ్యుడైన ప్రగడ్గాలు పలికిన ఆ యొక్క వ్యక్తిని చంపాడు కదా. ఇప్పుడు వీళ్ళలో ధైర్యం వచ్చింది. ఒకని పిరికితనం, ఒకని యొక్క భయం మిగతా వారిలో భయాన్ని, పిరికితనాన్ని కలుగు చేస్తుంది. దావీదులో ఉన్న ధైర్యం, దావీదులో ఉన్న విశ్వాసము తన యొక్క ఇదిగో ఇశ్రాయేలుల సైన్యం అంతటికి కూడా ధైర్యాన్ని ఇచ్చింది. వారు పరుగులు తీసుకుంటూ ఫిలిస్తీయుల్ని తరిమి 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 వారందరినీ కూడా హతమార్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేరా, నీవు భయపడే వ్యక్తివా, పిరికితనం కలిగిన వ్యక్తివా? అయితే ధైర్యాన్ని తెచ్చుకో, విశ్వాసము కలిగి ఉండు. నీ ధైర్యమును బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఇతరులు ధైర్యపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇతరులు విశ్వాసములో వారు ప్రోత్సహించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క భయము నిన్నేం చేస్తుందంటే ధైర్యము కోల్పోయేలాగా చేస్తుంది. భయము నిన్ను పక్షవాయువు గలవాడిగా చేస్తుంది. భయము నిన్ను ముందుకు కొనసాగనివ్వదు, ధైర్యము నిన్ను ముందుకు కొనసాగనిస్తుంది. ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి ధైర్యము, విశ్వాసము, దేవుని యందు విశ్వాసము నీకు ప్రోత్సాహాన్నిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.